దేవుని వాక్యములో నుండి ప్రకటన గ్రంథములో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయములో 3వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. ప్రకటన గ్రంథం బైబిల్లో ఆఖరి గ్రంథం. దీనిలో ఈ గ్రంథములో చాలా ప్రవచనాలున్నాయి. ఆఖరి కాలములో జరిగే సంగతులు భయోత్పాతములు, భయంకరమైన సంగతులు, మేలుకరమైనవి, కీడుకరమైనవి కూడా ఉన్నాయి. ఇక జరిగే కాలం, జరిగిన కాలం వేరు, జరగబోయే కాలం వేరిక. జరగబోయే కాలములో మహా వింతైన భయంకరమైన సంగతులు జరిగే కాలము రాబోతుంది. ఇక్కడ భక్తుని చేత దేవుడు పలికించిన మాట సమయము సమీపించినది. దేనికి సమయము సమీపించటం? సమయము సమీపించిందంటే దేనికి అంటే యేసుక్రీస్తు వారు వచ్చే సమయం సమీపించింది. సంఘము భూలోకములో నుండి వెళ్ళిపోయే సమయం సమీపించింది. మిగిలిన వారు కష్టాలకి గురయ్యే సమయం సమీపించింది. ప్రభు వచ్చే సమయం దగ్గర పడింది. సంఘం వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. సంఘము వెళ్ళిపోద్ది అంటే సంఘములో ఉన్నవాళ్ళు నికాల్సైనటువంటి సరుకుగా ఉండాలి, లేకపోతే ఎల్లరు. బైబిల్ చేతిలో ఉన్నంత మాత్రాన కాదు, పాటలు పాడినంత మాత్రాన కాదు, ఒకవేళ రొట్టె విరిచినంత మాత్రాన కూడా కాదు. దేవుని దృష్టిలో నిజమైన విశ్వాసిగా నికాల్సైన సరుకుగా ఉండాలి. వాళ్ళు యేసుక్రీస్తు వారి బోర మోగించినప్పుడు పరలోకానికి వెళ్ళిపోతారు. ఇక మిగిలిన వారున్నారు, దేవుని స్వార్థకు లోబడక, దేవుని నమ్ముకొనక, లోకాన్ని ఆశించి ఈ లోక ఆశలతో నిండినటువంటి ప్రజలకు మహా కష్టాలు అనుభవించే సమయాలు రాబోతా ఉన్నాయి. సమయము సమీపించింది కనుక ఇప్పుడు చేయాల్సిందేంటి అంటే ఈ ప్రవచన వాక్యములను చదువువాడు, విశ్వాసి, దేవుని నమ్మిన వారు ఎప్పుడు బైబిల్ చదవాలి, చదువుకోవాలి. ఎప్పుడూ భోజనం చేసినట్టుగా భోజనం మానుకారు కదా, ఇటువంటి సమయంలో కూడా భోజనం మానరు. ఈ ప్రవచన వాక్యములను చదువువాడు వాటిలో విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారు ధన్యులు. చేతిలో పట్టుకుంటే ధన్యులు కాదు, చదివి వాటిలో వ్రాయబడిన వాక్య ప్రకారం
నడుచుకున్నవారు ధన్యులు, వారే ఎత్తబడతారు రేపు. సంఖ్య చూస్తే కోట్ల ప్రజల్లో ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళే సంఖ్య కొద్ది సంఖ్యగానే ఉంటుంది. ప్రభు వచ్చే కాలం సమీపించింది, సంఘం వెళ్ళిపోయే కాలం సమీపించింది. వెళ్ళిపోద్దంటే సంతోషించటం కాదు. సంఘం వెళ్ళాలంటే ఈ సంఘం ఇక్కడ ఎట్లా ఉండాలా, సంఘములో వ్యక్తి ఎలాగుండాలా అనేది మనకు కావాలి. నువ్వు పరలోకానికి ఎత్తివేయబడాలంటే ఇక్కడ ఎట్లా ఉండాలి, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత భక్తిగా ఉండాలా, సహవాసం వదిలిపెట్టకుండా, వాక్యాన్ని వదిలిపెట్టకుండా, ప్రార్థనా జీవితం వదలకుండా నిత్యము దైవ సన్నిధిలో వారు కనబడేవాళ్ళుగా ఉండాలి. వారు వెత్తివేయబడేవాళ్ళు, పైకి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రభువు అక్కడ బోర మోగించగానే సంఘం వెళ్ళిపోయే కాలం, దిగుబడిన ప్రజలకు శ్రమల కాలం రాబోతుంది. అందుకని మనము చేయాల్సింది ఏమంటే, సమయాలు సమీపానికి వచ్చినాయి కాబట్టి ఎక్కువగా దైవ సన్నిధిలో గడిపే అలవాటులు మనం కలిగించుకోవాలి. కొంతమంది ప్రార్థనకు రావటమే చాలా కష్టమవుతూ ఉంది. ప్రార్థనకు రావటం లేదు. ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ వెంటనే. అది దేవుడు ఇష్టపడే కార్యం కాదది. కనుక విశ్వాసి గ్రహించాల్సిందేమంటే, ఈ సమయాల్లో మనం ఎక్కువగా ప్రభువు కొరకు ప్రతి విశ్వాసి ఇంటిలో కానీ సంఘములో కానీ ఎంతో జాగ్రత్తగా, భయముతో, భక్తితో, మనం వెళ్ళిపోయే కాలం సమీపమయ్యింది, ప్రభు వచ్చే కాలం సమీపమయ్యింది, లోకానికి కష్టకాలాలు సమీపమైంది. అందుకని జాగ్రత్త పడి దేవుని బిడ్డలు ఎంతైనా దైవభక్తిలో ఎదగాల్సిన అవసరత ఉంది. మరొక మాట చదువుదాం. పేతురు రాసిన పత్రికలో, పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో, పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, అయితే అన్నిటి అంతము, అంతమయ్యే కాలం వచ్చేసింది. అంతమయ్యే కాలం. ఇళ్ళు కడుతున్నారు, అంతస్తులు కడుతున్నారు, బిల్డింగులు కొంటున్నారు. వాళ్ళకి తెలియదు ఈ సంగతి. అయిపోయే కాలం వచ్చిందని వాళ్ళకి తెలియక ఇంకా ఇంకా ఎంతో కాలం ఉండాలని వారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్న వాటిని ఏం చేయాలా అర్థం కాక కొనేసేస్తున్నారు, కట్టేసేస్తున్నారు. ఇళ్ళు కట్టడం, నోవాహు కాలములో ఇళ్ళు కట్టడం అనేది ప్రాముఖ్యమైన మాట. ఇళ్ళు కట్టడం, పెళ్ళిళ్ళు చేయటం, నారు నాటడం, కొయ్యటం, తాగటం, తిరగటం అనే మాటలు ఉంటాయి. అదే ఆ కట్టుబాట్లు ఈనాడు లోకములో జరుగుతూ ఉన్నాయి. ఒక్కటైనా బిల్డింగు ఉండేది కాదు ఇది వరకు. అన్నీ పూరిళ్ళే, అన్నీ చిన్న చిన్న ఇళ్ళు. ఇప్పుడు ఒక్కటైనా పూరిళ్ళు కనబడతల్లా, అన్ని బిల్డింగులు అయిపోయినాయి. బైబిల్ ప్రవచనాలు ప్రకారం ఇళ్ళు కట్టడం, క్రీస్తు యేసు ప్రభువు రావటానికి సూచనలు ఏమంటే, ఒకటి ఇళ్ళు కట్టడం, పెళ్ళిళ్ళు చేయటం. పెళ్ళిళ్ళు ఒకే నెలలో చేసేవాళ్ళు, కదమ నెలలో చేసేవాళ్ళు కాదు. ఇళ్ళు కట్టడం ఒకే నెలలో కట్టేవాళ్ళు, కదమ నెలల్లో కట్టేవాళ్ళు కాదు. ఇక మళ్ళీ ఆ మంచి రోజులు వచ్చిందాక ఏం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అన్ని రోజుల్లో ఇళ్ళు కట్టడం, పెళ్ళిళ్ళు చేయటం జరుగుతుంది. నారు నాటటం, కొయ్యటం, ఇది
నోవాహు కాలములో జరిగిన సూచనలు ఇవన్నీ కూడా అప్పుడు ఎలాగు జరిగినో ఇప్పుడు కూడా జరుగుతుంది. యేసు ప్రభువు చెప్పిన మాట ఇది. లూకా సువార్త, మత్తయి సువార్తలో ప్రభువు చెప్పాడు. నోవాహు కాలములో ఎలాగుండెనో మనిషి కుమారుని కాలములో అలాగే ఉండును. ఇళ్ళు కట్టడం, పెళ్ళిళ్ళు చేయటం, నారు నాటటం, తినటం, త్రాగటం, తిరగటం, ఈ విధముగా అనుకొనని రీతిగా జలప్రళయం వచ్చినట్టుగా క్రీస్తు రాకడ కూడా అట్లాగే రాబోతుంది అని యేసు ప్రభువు చెప్పాడు. ఇది నోవాహు కాలానికి సూచనలు. విశ్వాసులు అవిశ్వాసులు దీన్ని తెలుసుకోలేరు, చెప్పినా వినరు. దేవుని నమ్ముకుని బైబుల్ చేతబట్టుకుని ప్రార్థనకు వచ్చేవాళ్ళు తెలుసుకోవాల్సిందేమనగా అన్నిటి అంతము సమీపమయ్యింది. ఒక ఊరు కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ప్రపంచానికి అంతము సమీపమైంది. పేతురు ఆత్మ వలన ఆనాడే 2000 సంవత్సరాల నాడే వారు పేతురు పత్రికలు రాసే కాలములోనే ఈ మాట చెప్పాడు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉంది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనకు వీలగునట్టు మెలకువగా ఉండండి. విశ్వాసులు చేయాల్సిన పని అన్నిటి అంతము సమీపించిన కాలములో విశ్వాసులు చేయాల్సింది ఏమంటే స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగి ప్రార్థనకు వీలైనంత మెళుకుగా ఉండండి. ఎక్కువ ప్రార్థన చేసే కాలం ఇది. యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. అన్నిటికీ అంతము సమీపమైంది. మనకే కాదు, మన ఊరు కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచమంతా ముగింపుకు వస్తూ ఉంది. అయితే తెలియట్లేదు ప్రజలకి. ఒక పక్షి వలను తెలుసు కాకుండా, ఉచ్చులు తెలుసు కాకుండా, మేత ఉంది దానిలోనని గింజలు ఉన్నాయని అది ఎగురుకుంటా వచ్చి దానిలో పడిపోద్ది. దానికి తెలీదు అక్కడ ఉచ్చులు ఉన్నాయని. దాని ప్రసంగి గ్రంథములో ఒక వచనము ఏముంటుందంటే, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం అనుకుంటాను. ప్రసంగి గ్రంథం అది 9వ అధ్యాయం 12వ వచనములో ప్రసంగి గ్రంథం, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. మనము బయటికి వెళతాం బళ్ళు వేసుకుని, లేక కాలినడకతోనే. కొన్నిసార్లు క్షేమంగా వస్తాం, కొన్నిసార్లు రామిక. మన కాలాలు మనకు తెలియదు. నరులు ఎరుగరు. తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. దానికి 2 ఉదాహరణలు చెప్పాడు. చేపలు బాధకరమైన వలయందు పట్టబడినట్టు, పిట్టలు వలలో చిక్కినట్టు అశుభకాలమున హఠాత్తుగా వారికి చేటు కలుగునప్పుడు వారు కూడా చెక్కబడుదురు. తమ కాలము ఎప్పుడు వచ్చేది ఎవరికీ తెలియదు, మనకు కూడా తెలియదు. మనం మార్గాన వెళ్ళిపోతాం, టౌన్కి వెళ్తాం, పని ముగించుకుని వస్తాం అనుకుంటాం, కానీ కొన్నిసార్లు తిరిగి రారు వాళ్ళిక. దానికి పక్షిని చూపిస్తాడు, చేపలను చూపిస్తాడు. పక్షికి కూడా తెలియక మంచి మేతగల స్థలమని వల తెలియకుండా వెళ్ళి దానిలో చిక్కిపోద్ది. చేపలు కూడా వల వేస్తే నా కోసం వల వేశారని వాటికి తెలియదు. ఏదో తిందామని రెవ్వున వచ్చి వలలోనే పడిపోతాయి. అవి కూడా చేపలు వలయందు చిక్కబడినట్టు, పక్షులు వలలో పట్టబడినట్టు అశుభకాలము. శుభకాలములు ఎప్పుడు ఉండవు. అశుభకాలములు మనకి ఎదురయ్యే రోజులు ఇవి.
ఎటు వెళ్ళినా అశుభ కాలములే, ఎటు వెళ్ళినా ప్రమాదమైన కాలములే. ఆఖరి దినాలు, ముగింపు దినాలివి. అందుచేత పక్షులకు తెలియనట్టుగా, చేపలకు తెలియక పడినట్టుగా మానవులు కూడా దేవుని ఎరుగక, రక్షణ పొందక, సత్యాన్ని నమ్మక వెళ్ళిపోయి అశుభకాలములో పడిపోతున్నారు. అశుభకాలములో పడిపోతున్నారు. శుభకాలాలు దాటిపోయినాయి, ఇక లేదిక. అప్పుడు పిట్టలు, చేపలు వలలో పడిన తర్వాత అప్పుడు మెళుకు తెచ్చుకుంటే ఎందుకు పడ్డానా ఇక్కడికి ఎందుకు వచ్చానా అని. మానవులు కూడా పట్టుబడిన తరువాత తెలుసుకుంటారు. ఎంతో కాలం వాక్యం విన్నాను, ఎంతోమంది వాక్యం చెప్పారు, మా ఊరిలో ఎన్నో మీటింగులు చేశారు, ఎంతో బోధకులు చెప్పారు, నేను వినకపోతేనే అని బాధపడి అలాగే కన్ను మోస్తారు. కానీ వారికేమి ప్రయోజనము దొరకదిక. ఆ పక్షులను పట్టుకొని బుట్టలో వేసుకుని వెళ్ళిపోతాడు వల వేసిన వాడు. అలాగే మనకు అశుభకాలాలు వచ్చే రోజులు ఇవి కూడా. అందుకని ప్రార్థనకు వీలైన వరకు మీరు మెళుకుగా ఉండి ప్రార్థన చేయండి. భక్తులకు హెచ్చరికలు చేసాడు పేతురు పత్రికలు మనం చదివాం. ప్రార్థనకు వీలైనంత మట్టికి మీరు ప్రార్థనలు చేయండి, మెళుకుగా ఉండండి. ధనము కోసం పారుకాడకండి. రాజ్యాల కోసం, గ్రామాల కోసం, దేశాల కోసం, పదవుల కోసం మీరు పారుకాడవద్దు. దేవుని రాజ్యం కోసం పారుకాడండి. దేవుని రాజ్యములో ప్రవేశించటానికి కావలసినంత నీతి సూక్తులను మీరు చదవండి. బైబిల్ గ్రంథాన్ని చూడండి, ధ్యానం చేయండి, ప్రార్థన చేయండి. మీరు సమయాలను పోగొట్టుకోవద్దని పేతురు భక్తులను హెచ్చరిక చేస్తాడు. మనకు అవసరమైన మాటలు ఈ ప్రకటనలో మనం చదివిన మాట, సమయము సమీపించింది. ఇప్పుడు మనమేమనుకుంటామంటే ఎంతో కాలం ఉంది, ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి, మనం ఇంకా అనుభవించాల్సినవి ఉన్నాయి, పిల్లల వరకు అనుకుంటాం. కానీ ఇక సమయము లేదిక, దగ్గర పడిపోయింది. మన హయాములోనే యేసుక్రీస్తు వారు వస్తాడు, కొద్ది కాలంలోనే వస్తాడు. ప్రార్థన చేయటానికి మీరు మెళుకుగా ఉండండి అని చెబితే ప్రార్థన చెయ్యని వాళ్ళు చాలామంది, ప్రార్థనకు రాని వాళ్ళు చాలామంది సావాసానికి రారు, ప్రార్థన చేయరు, సంగబడ వెళ్ళిపోతారు, సగానే వెళ్ళిపోతారు. వస్తే వస్తారు, ఒకనాడు రారు. ఇది ఎవరికి నష్టం అంటే రేపు నువ్వే దిగులు పడి ఏడ్చి దూరస్తుడై పోవాల్సి వచ్చుద్ది. నేను రొట్టె విరుస్తున్నానని సంతోషపడొద్దు. రొట్టె విరిస్తే పరలోకం కాదు. యేసుక్రీస్తు వారిని నిండు మనసుతో నీ హృదయములో చేర్చుకుని ఎల్లప్పుడూ దేవుని కొరకు ప్రార్థన చేసి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. రొట్టె విరవటం అంటే మన ప్రభువు మన కొరకై కల్వరి శిలువలో ప్రాణమిచ్చి రక్తమును కార్చి మనకు రక్షణ కలిగించాడు. రక్షించిన ప్రభువుని జ్ఞాపకం చేసుకునే ఆరాధన కూటమిది. నీవు పరలోకానికి చేరాలంటే ఉట్టి రొట్టెకి మాత్రం కాదు. యేసు ప్రభు అంటాడు, సాతాను చేత శోధించబడ్డాడు 40 రోజులు. సువార్తల్లో మనకుంటుంది. ఈ రాళ్లను రొట్టెలు చెయ్యమని అంటే ప్రభు అంటాడు, రొట్టెల వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మానవుడు జీవిస్తాడంటాడు. దేవుని మాట వలన మనం బ్రతకాలి, కానీ రొట్టె వలన కాదు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవించాల. మనము దేవుని వాక్యము చేతే బ్రతకాల, దేవునికి ప్రార్థన చేసి తృప్తి పడాల, దేవుని వాక్యాన్ని చదివి తృప్తి పడాల. ఇవాళ ప్రార్థన ఉందని వచ్చి మధ్యలో లేచిపోతే నీకేం దొరుకుతుంది? ఏం దొరకదు.
కనుక పేతురు హెచ్చరిక ఏంటంటే భక్తులకి, ఇక కాలము లేదిక, కాలం ముగింపుకు వస్తుంది, కానీ అన్నిటికీ అంతము సమీపమై ఉంది. మీరు స్వస్థత కలిగిన బుద్ధి కావాలా, మంచి బుద్ధి కావాలా. జబ్బు లేని వ్యక్తిగా, ఆరోగ్యం కల వ్యక్తి ఎట్లాగో ఆత్మలో ఆరోగ్యము లేనివాడు. ఆరోగ్యం అంటే పేదలాజరు ఆరోగ్యం లేనివాడే పరలోకానికి వెళ్ళాడు. శరీర సంబంధమైన ఆరోగ్యం కాదు, ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కలవారై, ఆత్మలో శుద్ధి కలవారై, ఆత్మను ప్రభువుకి అంకితం చేసుకున్న వారై మీరు అలాగూ ప్రార్థనలో గడపటానికి ప్రయత్నం చేయండి అని అంటాడు. కనుక ఇప్పుడు విశ్వాసులు చేయాల్సింది ఏమంటే, అన్నిటి అంతము సమీపించింది, ఇక సమయము లేదు, ఇక సమయము లేదు అని ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 3వ వచనములో చదువుతున్నాం. సమయము లేని సమయాలలో మనము సమయాన్ని చూసుకుని దేవునితో ఎక్కువ సావాసం కలిగి ఉండాలి. అన్నిటి అంతము సమీపించినప్పుడు మనము స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయటానికి మనం ఎక్కువ మెళుకువ కలిగి జీవించటానికి ప్రయత్నం చేయాలి విశ్వాసులు. మరొక వాక్యం ఏముందంటే హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 7వ వచనములో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనములో, 7 కాదు 37, 10వ అధ్యాయం 37వ వచనములో, ఇక కాలము బహు కొంచెముగా ఉంది. ఎంతో ఉందని మనం అనుకుంటాం, సమయము లేదని ఒకవైపున చెబుతున్నాడు. ఈ కాలం అంతమైపోతుందని పేతురు చెబుతున్నాడు. ఇక్కడ హెబ్రీ పత్రికలో భక్తుడు చెప్పే మాట ఏమంటే, ఇక కాలము బహు కొంచెముగా ఉంది. ఈ బహు కొంచెములో మనం ఏం చేయాలా? ఈ బహు కొంచెము కాలములో మనం ఎక్కువగా ధ్యానాలు చేయాలి. ఇక లేదు కాబట్టి ధ్యానాలు చేయాలి. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు వారు కనిపెట్టి ఉన్నారు పెండ్లి కుమారుని కోసం. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదవక్కర్లా, మనకు తెలిసిన మాటలే. అయితే కనిపెట్టుకుని ఉంటే ఒక కేక వినబడింది, ఇదిగో పెండ్లి కుమారుడు ఆలస్యముగా వస్తున్నాడు అనే మాట వినబడింది. ఆలస్యముగా వస్తున్నాడు అనగానే వీరు నిద్రపోయారు, కానీ వీరున్న లోటుపాట్లు సరిదిద్దుకోలేకపోయారు. ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే, విశ్వాసులలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవటానికి ఆలస్యం చేశాడు. రక్షణ పొందని పాపాత్ముడు రక్షణ పొందటానికి ఆలస్యం చేశాడు. ఇదిగో ఆలస్యముగా వస్తున్నాడు పెండ్లి కుమారుడు అనగానే ఎవరికి వారు విశ్వాసులు దిద్దుకుని సర్దుబాటు చేసుకోవాల్సింది. రక్షణ పొందని వారు రక్షణ పొందాల్సింది. అయితే వారు అలాగూ చేయకుండా నిద్రపోయారు. ఆ తర్వాత మరొక కేక వినబడింది, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనగానే తుల్లుపడి లేచారు. కానీ కొందరు దీపాలు ఆరిపోతున్నాయి. ఎందుకు ఆరిపోతున్నాయి? భక్తి లేదు వారికి. ఆ మాట యోబు గ్రంథం 18:5లో ఉంటుంది. యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనములో, భక్తిహీనుల దీపము ఆరిపోవును. వీళ్ళ దీపాలు ఎందుకు ఆరిపోయినాయి? మా దీపములు ఆరిపోతున్నాయి అని కేకలేస్తున్నారు. మాకు నూనె లేదు, మాకు కొంచెం ఇవ్వమని కేకేస్తున్నారు. ఎందుకు ఆరిపోతున్నాయి? నూనె లేదు. ఎందుకు వెలుగు లేదు? వెలుగు లేదు, నూనె లేదు.
ఆరిపోక ఏం చేస్తాయి మరి? నీ హృదయంలో వెలుగు పోయింది, భక్తి పోయింది, ప్రార్థన పోయింది, సహవాసం పోయింది, దేవుని సన్నిధి ప్రేమ లేదు, లోకం మీదే ఉంది. వస్తే వెళ్దాం లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటారు. అది ఎవరికి నష్టం అంటే నీకే నష్టం. ఒకనాడు దెక్కముఖం వేసుకుని దేవుని సన్నిధిలో దూరంగా వెళ్ళాల్సి వచ్చింది. విశ్వాసే, పేరుకి విశ్వాసే, బాప్తీసం పొందేవే, నువ్వు సరైన పద్ధతిలో లేకపోతే మీరెవరో నేను ఎరగను, వెళ్ళిపోండి అని తలుపు వేస్తాడు ఆయన. భక్తిహీనత ఉన్నప్పుడు దీపాలు ఎట్లా మండుతాయి? భక్తిహీనుల దీపము ఆరిపోవు అని ఉంది. భక్తి లేదు కనుక దీపాలు లేవు వారికి. భక్తి లేకుండానే పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తున్నారు. మాకు బైబిల్ ఉందలే అనుకుంటున్నారు, లేక మతములో కలిసేములే అనుకుంటున్నారు. మా తాతల కాడ నుంచి ప్రార్థనకి వెళ్తున్నారు, మేము కూడా వెళ్దాం అనుకుంటున్నారు. కానీ భక్తి వారికి లేదు, ఆరిపోతాయి వారి దీపాలు. అందుచేత రక్షణ పొందకుండా, మార్పు లేకుండా, భక్తి లేకుండా ప్రభు కోసం ఎదురు చూడటం ఎంత విచారమది. ప్రభు కోసం ఎదురు చూసేవాళ్ళు రెడీ అయిపోయి అన్నీ సిద్ధపరుచుకుని ఆయన వస్తున్నాడని ఎదురు చూసి రాగానే వెళ్ళి పెళ్లి కుమారుని విందుశాలలోకి వెళ్ళగా తలుపు వేయబడెను అని ఉంటుంది. తలుపు తీయబడినప్పుడే మనం లోపలికి వెళ్ళాలి. తలుపు వేసిన తరువాత భక్తిహీనులందరూ వచ్చి, దీపాలు ఆరిపోయే వాళ్ళందరూ వచ్చి, నూనె లేని వారందరూ వచ్చి తలుపు తడుతూ ఉన్నారు. ఇక వారికి తీయబడదు. మీరెవరో నేను ఎరగను అంటాడు. మనం ఆయన్ని తెలుసుకోవచ్చు, యేసు ప్రభు పేరు తెలవచ్చు, కానీ ఆయన మనల్ని ఎరగనంటాడు. అందుకని విశ్వాసులు జాగ్రత్త పడాల్సిన అవసరత ఉంది. ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అవసరత ఉంది. భక్తిహీనతను పోగొట్టుకుని ఇక కాలము బహుకొంచెముగా ఉంది. కొంచెమే, ఎంతో దూరము లేదు, ఇక దగ్గరికి వచ్చేసింది. మనం ఒక ఊరు వెళ్తున్నాం, నడిచిపోతున్నాం, మైళ్ళు జరిగిపోయింది, కనపడుతుంది, కొద్ది కాలం కనపడతా ఉంది. అదిగో దగ్గరికి వచ్చేసింది, వెళుతున్నాం అనుకుంటాం మనం. అట్టాగే దేవుని రాజ్యం దగ్గరికి వచ్చేసింది, కనబడతా ఉంది. లోకములో వాతావరణం కనబడతా ఉంది. యేసుక్రీస్తు రాబోయే కాలములో మనమున్నాం. అందుకని 38వ వచనములో ఏమన్నాడంటే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు అంటాడు. దేవుని ఆత్మకు సంతోష పెట్టలేని మనం మన ప్రార్థన ఎందుకు? దేవుణ్ణి సంతోష పెట్టలేని విశ్వాసి అసలు ప్రార్థనకు రావటం ఎందుకు? నువ్వు ప్రార్థన చేయని వాడివి, చేయలేని దానవు, దేవుని దూరముగా ఉన్నవారు. ప్రార్థనకు వీలైన వరకు నువ్వు ప్రార్థన చేయాలా? విశ్వాస మూలముగా జీవించాలా? దేవునికి సంతోషకరముగా జీవించాలా? దేవుని ఆత్మకు సంతోషము లేని మన జీవితాలు సరికాదు. అందుకని ఇప్పుడు కూడా ఆలస్యం చేస్తున్నాడు దేవుడు మన కోసమే. కటివరములో ఉన్నవాళ్ళు, ఆంధ్ర లేక ప్రపంచములో ఉన్న వారందరికంటే మనల్ని మనం చూసుకుందాం. కటివరములో ఉన్న విశ్వాసులు ఎంతవరకు నిజాయితీగా నికాడుసుగా ఉన్నారు? మనం భక్తిహీనతను నుండి తొలగిపోయి దేవుని ఆత్మను సంతోష పెట్టగలిగే ఆ సంతోషకరమైన భక్తి మనం అలవార్చుకోవాలి. ఇక కాలము లేదు, తర్వాత నేర్చుకుందామంటే కాలము లేదు. కనుక కాలము సంపూర్ణమయ్యింది, దేవుని రాజ్యం సమీపించింది. ఇక కొంచెముగా ఉంది కాలం.
దేవుని ఎదుట మనం విశ్వాస మూలముగా నీతిమంతుడు జీవించాలని చెబుతున్నాడు. మనం ఎప్పుడు ప్రార్థనకు వస్తున్నాం, ఎప్పుడు చెప్పుకుంటానే ఉంటాం, రోజు చెప్పుకుంటానే ఉంటాం, ఆగిపోతానే ఉంటారు. ప్రార్థనకు రానోళ్ళు రాకుండానే ఉంటారు, ఎప్పుడో వస్తూ ఉంటారు, కూకుంటారు, రొట్టె విరిచిపోతారు. దేవుని వాక్యం మనకి హెచ్చరికలు చేస్తూ ఉంది. ఇక సమయము లేదు, జాగ్రత్త అని ప్రకటన గ్రంథం కేక వేస్తుంది. కాలం బహు కొంచెముగా ఉందని మరొక కేక వినబడుతుంది. అన్నిటికీ అంతము సమీపమైంది, విశ్వాసులారా జాగ్రత్త పడండి అని మరొక వాక్యం మనకి ప్రకటిస్తూ ఉంది. ఇంకొక మాట చదువుదాం. ప్రకటన గ్రంథములు 12వ అధ్యాయం 12వ వచనములో ఒక వచనాన్ని చదువుదాం. 12వ అధ్యాయం 12వ వచనం. 12వ అధ్యాయం 12వ వచనం. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చున్నాడని చెప్పాను. ఇప్పుడు మనకు పని చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడేమో కాలం బహు కొంచెముగా ఉంది, జాగ్రత్త పడండి అని చెబుతున్నాడు. అన్నిటి అంతము సమీపమైంది, జాగ్రత్త పడండి అంటున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు అని చెబుతున్నాడు. అయితే ఇప్పుడు సైతాన్ ఏమంటున్నాడంటే, కొంచెమని సాతాను కూడా తెలుసు, తనకు సమయము కొంచెమేనని తెలుసుకుని బహు క్రోధము కలవాడై మన యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. సాతానుకు అర్థమైపోయింది ఇక కొంచెము కాలమేనని. నేనుండేది కొంచెము కాలమే కనుక ఈ కొంచెము కాలములో ఎక్కువ పని చెయ్యాల, ప్రజలను మోసపుచ్చాల, విశ్వాసులను మోసపుచ్చాల, ప్రార్థనలు చెడగొట్టాల, ప్రార్థనలకు బ్యాను పెట్టాల అని అనేక విధాల ప్లానులు వేసి సాతాను తనకు కొంచెమే సమయమని తెలుసుకుని వాడు దిగి వచ్చాడు. పరలోకమా సంతోషించండి అంటాడు పరలోకాన్ని. విశ్వాసులారా మీరు సంతోషముగా దేవుని మార్గములో బయలుదేరండి, వాడు సమయము కొంచెమేనని దిగొచ్చాడు. సాతాను మరొక పని ఏం చేస్తాడంటే, పేతురు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 8వ వచనములో 5వ అధ్యాయం 8వ వచనం విశ్వాసులకు చెప్పే మాట ఏమంటే, పేతురు నిబ్బరము గల బుద్ధి గలవారై మెళకువగా ఉండండి. దీన్ని మనం కాపాడుకోవాలి. మీ విరోధి అయిన అపవాది సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదగుచూ తిరుగుతున్నాడు. ఇందాక మనం చదివిన మాట, తనకు సమయము కొంచెమేనని సాతానుడు బహు క్రోధము గలవాడై దిగివచ్చి బ్రింగటానికి, విశ్వాసులను పడద్రోయటానికి, విశ్వాసులను బలత్కారముగా పట్టుకొని భక్తి జీవితం నుండి తొలగించటానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. తనకు సమయము కొంచెమేనని దిగివచ్చి విశ్వాసి అట్లా చేస్తూ ఉన్నాడు. పేతురు మనకి మెళుకువ తెప్పిస్తూ ఉన్నాడు. గర్జించు సింహము, సాతానికి ఒక పేరు సింహము. యేసుక్రీస్తు వారికి కూడా సింహం అనే పేరు ఉంది. యోధా గోత్రపు కొదమ సింహము అని ఉంది.
సాతాను కూడా అదే పేరు పెట్టుకున్నాడు. గర్జించుసు అందరిని భయపెడుతూ విశ్వాసులను బ్రింగివేయటానికి తిరుగులాడుతున్నాడు. కనుక దేవుని ప్రజలు మెళుకువగా ఉండి సాతాను యొక్క తంత్రములను తెలుసుకున్నవారై సాతాను చేతుల్లో పడిపోకుండా గట్టిగా ప్రార్థనలు చేసుకుంటూ మనము సాగిపోవాలి. సాతానుడు 2 మాటలు చదివాం ప్రకటనలో, పేతురు రాసిన పత్రికలో. తనకు కూడా కొంచెమే సమయం అని తెలుసుకున్నాడు. సాతాను అగ్నిగుండములో పడిపోయే కాలం వచ్చిందని తెలుసుకుని ఈ లోపుగా అగ్నిగుండములో పడే లోపుగా ప్రజలను మోసపుచ్చాలని తిరుగుతున్నాడు వాడు. రేపు అగ్ని గంధకాలతో మండు గుండానికి సైతాను వెళ్ళబోతున్నాడు. అది తెలిసిపోయింది సాతానుకి. తెలిసి నేను ఎటు వెళ్తున్నాను, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లాలని, అగ్నికి నడిపించాలని విశ్వాసులను చెరపటానికి వాడు తిరుగుతున్నాడు. గర్జించు సింహములే తిరుగుతున్నాడు, బ్రింగివేయటానికి తిరుగుతున్నాడు. కాబట్టి మనం జాగ్రత్త పడి ఎప్పుడు చెప్పుకుంటానే ఉంటాం జాగ్రత్త పడాలని. మనం జాగ్రత్త లేకుండానే తిరుగుతూ ఉంటాం. ప్రకటన గ్రంథములోనే 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూడండి. ఇరవై 11 22వ అధ్యాయం 11 అన్యాయము చేయువాడు ఇప్పుడు లోకములో అట్లాగే ఉండిపోయింది. అన్యాయస్తులు ఎక్కువ అన్యాయమే చేస్తూ ఉంటారు. దొండగులు దొండకంగానే ఉంటారు, భయపడతలేదు. అన్యాయము చేయువాడు ఇంకా అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు అపవిత్రముగానే ఉండనిమ్ము. పాపాలు చేసేవాళ్ళు ఇంకా అధికముగా వెళ్ళిపోతున్నారు కానీ వెనకాటలేదు. ఉండనిమ్ము. ఇక నువ్వు పద్దాకా ఏం చెబుతా? పద్దాకా నువ్వు చెప్పక్కర్లేక పోనీ ఎట్టాగే వాడిని. అపవిత్రుడుగానే ఉండని, అన్యాయంగానే ఉండని. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుస్తున్నాను, నేను త్వరగా వస్తున్నాను. ఇక పోని వదిలేచేయి. పాపాలు చేసేవాడిని చేయని, ప్రకటించేవాడిని సువార్త ప్రకటించని. నీతిమంతుడు నీతిమంతుడుగా ఉండని, పాపాత్ముడు పాపాత్ముడుగాని ఉండని. చెప్పి ఎన్నేళ్ళు చెప్పినా కూడా వాడు అట్లాగే ఉంటున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఆయన వచ్చి ఏం చేస్తాడు అంటే పాపాత్ముడుకు తగిన ఫలితాలు, నీతిమంతుడుకు తగిన ఫలితాలు ఆయన తేబోతున్నాడు. వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అందరికీ జీతాలు తేబోతున్నాడు ఆయన. నీతిమంతుల కొరకు జీతాలు తేబోతున్నాడు. ప్రార్థనకు వచ్చేవారికి, ప్రార్థన చేసిన వారికి, దేవుని కొరకు కష్టపడిన వారికి, సువార్త ప్రకటించిన వారికి, దేవుని కొరకై నిందలు పొందిన వారికి జీతం తేబోతున్నాడు. పాపాత్ములకు, దేవుని నమ్మని వారికి, దుష్టులకు, దొండగులకు, వ్యభిచారులకు, అన్యాయస్తులకు, వారికి కూడా జీతం తేబోతున్నాడు. ఇదిగో త్వరగా వచ్చుస్తున్నాను. వారి క్రియల చొప్పున ప్రతివానికి చుటకై సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన దగ్గర ఉంది, తెస్తున్నాడు ఆయన జీతం. ఉద్యోగస్తులకు నెల రాగానే
జీతాలు వస్తే వాళ్ళు బహు సంతోషపడతారు. ఈ జీతం ఆఖరికి రాబోతుంది. పాపము వలన వచ్చు జీతం మరణము అని ఉందే. పాపం చేసిన వాడికి ఆఖరికి జీతం ఏంటంటే మరణమే, నరకమే ఆ జీతం. దేవుని బిడ్డలకు మోక్షమే ఆ జీతం. వీరిద్దరికీ రేపు జీతం తేబోతున్నాడు. అయితే ఇప్పుడు మన పాఠం ఏంటి మరి? ప్రకటనలో ఏం చదివాం? ముందుగా సమయము సమీపించింది, మీరు సిద్ధంగా ఉండండి. ఆయన వచ్చే సమయం సమీపించింది. మనం లోకం నుండి వెళ్ళిపోయే సమయం సమీపించింది. మిగిలిన వారికి తొందరలు జరిగే కష్టాలు కాలం సమీపించింది. అన్నిటికీ అంతము సమీపించాను. ఇక కాలం బహు కొంచెముగా ఉంది. ఇవన్నీ బైబిలు గ్రంథములో మన కోసం రాసిపెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనము చదువుకుని నేర్చుకుని నిద్రపోక ఆయన రాకడ ఆలస్యముగా వస్తూ ఉంటే ఈ ఆలస్యములో మనం ఎంతైనా సంపాదించుకోవాలా, తయారు కావాలా, తరబీదు కావాలా. ప్రార్థనలో, వాక్యములో, సహవాసములో ఆలస్యం చేసే కొందినే మనం వీటిలో తరబీదయ్యి ఇంకా దిట్టపరచబడాలి. నిద్రపోవద్దు, ఆలస్యం చేయవద్దు, వెళ్ళిపోవద్దు, ప్రార్థనకి గైరాజులు కావద్దు. గైరాజులైతే నీకే నష్టం అవుతుంది. ఉద్యోగస్తులు గైరాజులైతే ఒప్పుకుంటారా? ఉద్యోగస్తులు గైరాజులవుతారు. ఒకనాడు పోయి ఒకనాడు ఉండక పోక అట్టుంటారు అనుకో. వాళ్ళకి జీతం వచ్చుద్దా? జీతం రాదు. వానైనా పరిగెత్తుతారు, వాళ్ళు చలి అయినా పరిగెత్తుతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరుగులు తీస్తారు. టయానికి ఉద్యోగాలకు వెళ్తారు, ప్రార్థనకు మాత్రం రారు. పొలం పనులు అట్లాగే వెళ్తారు, ఉద్యోగాలకు అట్లాగే వెళ్తారు, అన్నిటికీ వెళ్తారు. కానీ దేవుని సన్నిధికి భయం లేనితనం రారు. టైం తెలియదు. సగం అయిన తర్వాత వచ్చేవాళ్ళు ఉన్నారు, సగం కాకముందు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వారిని వదిలిపెట్టడం దేవుడు అట్టయితే ఒప్పుకోడు. క్రమముగా వచ్చి పాటలు పాడొద్దా? ప్రార్థనలో కలవద్దా? స్తుతులు చెల్లించవద్దా? ఇవన్నీ అక్కర్లేదు. రొట్టె కోసమేనా? ఆయన రాబోతున్నాడు. ఇవన్నీ మనల్ని అడిగే రోజు ఒకటి ఉంది. లెక్కలు తీసే రోజుంది మన మధ్య, మనకి దేవుడు. అందుచేత మనం సిద్ధపడాల్సింది ఏంటంటే సమయము సమీపించింది. మన సమయాలను సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోమని ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. అన్నిటికీ అంతము సమీపించింది. ఒక ఊరికి కాదు, అన్నిటికీ, ప్రపంచానికి. అది కొద్ది రోజుల్లో రాబోతా ఉంది. ఈ సంవత్సరం ఆఖరికి లేక వచ్చే సంవత్సరానికి ప్రారంభాలు అవుతాయి. ఇప్పుడే అయినాయి, ఇంకా ఎక్కువ అవుతాయి. ఇక మనం చూసేదంతా విపరీతమైన కష్టాలే, ఆపదలే, మరణాలే, రక్తపాతమే, నష్టాలే మనం చూసేది. లాభాలేం చూడము. మనం కట్టుకున్న ఇళ్ళు, అంతస్తులు ఉండవు మనకి. మనము సంపాదించిన నిధులు మనకు ఉండవు. ఆయన త్వరగా వస్తున్నాడు. వచ్చి తన ప్రజలను తీసుకెళ్ళిన తర్వాత మహా కష్టకాలాలు రాబోతున్నాయి. ఇక్కడి దేవుని నమ్ముకున్నవారు జాగ్రత్త కలిగి ఎప్పుడు దైవ సన్నిధిలో గడుపుకాటానికి మనం సిద్ధపడాలి. ఇంటి దగ్గర, మందిరములో మన వంతులో వచ్చి మనం ప్రార్థనలు చేసి ముందు కాలములో ఇంకా కొన్ని ఆత్మలను సంపాదించుకోవాలని ఆరాటంతో ప్రార్థనలు చేసి ప్రయాసపడాల్సిన బాధ్యతలు మన మీద ఉంది, విశ్వాసుల మీద ఉంది. ఎరగనట్టుగా నటించితే రేపు దేవుడు కూడా నీ పట్ల అట్లాగే చేస్తాడు.
కనుక మనము అన్నిటి అంతము సమీపించింది గనుక, సమయము సమీపించింది గనుక ప్రార్థన వీలైనంత మట్టుకు చేయటానికి మనం ప్రయత్నం చేసి ప్రార్థనలు మనం ఎక్కువగా గడపాలని, ఇక సమయము లేదు కొంచెమే కాబట్టి ఎక్కువగా ప్రభు సన్నిధిలో గడపాలని మనం చదివిన వాక్యాల ద్వారా నేర్చుకుంటున్నాం. సాతాను తనకు కొంచెమే సమయం, కొంచెమే అని తెలుసుకుని వాడు సింహములే తిరుగుతున్నాడు. ఈ కొంచెము కాలములో మనం ఎక్కువ భక్తిని సాధించుకోవాలి. ప్రభువుతో ఎక్కువ సహవాసం మనకు కలిగి ఉండాలి. సాతానికి, లోకానికి, పాపానికి మనం దూరంగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండాలి. అలాగు చేసుకుంటూ మన యాత్ర ముగించు వరకు ప్రభువుతో మనం కాలం గడుపుకుంటూ మనం సాగిపోవాలని ఈ వాక్యాలతో హెచ్చరిక పొందుతున్నాం. ప్రార్థన చేద్దాం. మన కోటాల కొరకు మరిచిపోకుండా ప్రార్థన చేయండి. మధు కాలు దెబ్బతిని ఇంట్లోనే ఉంటున్నాడు కట్టుకట్టుకుని. అబ్బాయి కోసం ప్రార్థనలో మరిచిపోకుండా ప్రార్థన చేయండి. కూడికల కోసం ప్రార్థన చేయండి. రాబోయే ముందు కాలములో కోటాల కొరకు ప్రార్థన చేయండి. అన్ని గ్రామాల్లో జరిగే కూడికల కోసం ప్రార్థన చేయండి. ప్రార్థనకి గైరాజులు కాకుండా హాజరుపడండి. మంగళవారం, గురువారం, శనివారం హాజరుపడండి. స్త్రీల కోటాలకి రావట్లేదు చాలామంది. వచ్చి ప్రార్థనలు చేయండి. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్యాహ్నం మాకు ఇచ్చిన సమయాలకై వందనములు. ఆరాధన క్రమములో నడిపించావు. వాక్యమును కొన్ని సంగతులు చదువుకున్నాం. మా కొరకు నువ్వు రాసి పెట్టిన సంగతులు మేము చదువుకుని దేవా ప్రకటించుకున్నాం. మా జీవితాలను నూతనపరుచుకుని బలపరుచుకుని మరి అధికముగా నీ సన్నిధిలో గడపటానికి మేము సమయాలను కేటాయించుకునేటట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. ఇక కాలము లేదు, సమయము లేదు. పక్షులు వలలో పడినట్టుగా పడిపోయే కాలములో ఉన్నాం మేము. జాగ్రత్త పడి మేము అప్రమత్తముగా నీ కృపలో ఎక్కువ ప్రార్థనకు వీలైనంత మట్టుకు చేసుకుంటూ సాగిపోవటానికి సహాయపడు. మేము ప్రకటనలో చదువుకున్నట్టుగా అక్రమము చేసేవాడు ఇంకా చేయని, పాపాత్ముడుగా ఉండని, ఇక వాడు నమ్మడు, రాడు, అట్లాగే పోని. దేవుని బిడ్డలుగానే ఉండని, నీతిమంతుడుగా ఉండని, పవిత్రుడుగా ఉండని. ఇట్లా ఉండగా నువ్వు త్వరగా వస్తున్నావు. అందరికీ జీతం తెస్తున్నావు. వారి క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం నీ యొద్ద ఉంది. ఆ జీతాన్ని తీసుకునే రోజుల్లో ఉన్నాం మేము ఎక్కువగా నీ పాద సన్నిధిలో గడపటానికి సహాయపడు. మా గ్రామంలో ఎంతోమంది మిగిలిపోయి ఉన్నారు. ఇంకా వారికి తెలియటం లేదు, వినటం లేదు, గ్రహింపు లేదు. రక్షణ పొందకుండా అట్లాగే ఉన్నారు. దేవా, రక్షించమని ప్రార్థిస్తున్నా. నోవాహు కాలములాగా మారిపోతూ ఉంది ఇప్పుడు. నోవాహు కాలములో నోవాహు కుటుంబం మాత్రమే ఓడలో ఎక్కారు, ఎవరూ ఎక్కలేదు. కోట్ల ప్రజలు, ప్రపంచంలో ప్రజలందరూ మునిగిపోయారు నీళ్ళల్లో. ఇవాళ కూడా ఓడలో ఎక్కిన వాళ్ళు కొద్ది మందిగానే ఉన్నారు. ప్రపంచంలో ప్రజలందరూ అట్లాగే ఉన్నారు. కొందరు మతాల్లో అట్లాగే మగ్గిపోతున్నారు, కొందరు రాజకీయాల్లో మగ్గిపోతున్నారు, కొందరు విగ్రహారాధనలో మగ్గిపోతున్నారు. నీ యొద్దకు రావటం లేదు. దేవా, నీ యొద్దకు వచ్చి రక్షణ పొందే అవకాశం ఉంది. ఇప్పుడు రక్షణ పొందినట్లుగా చేయి దేవా. మా గ్రామస్తులందరినీ జ్ఞాపకం చేసుకో. ప్రతిరోజు నిన్ను వేడుకుంటున్నాం. రక్షణ పొందని సంఖ్య ఎక్కువగా ఉంది. వారందరికీ రక్షణ ప్రసాదించు. రక్షణ పొందిన వారు మాదిరికరముగా జీవించి లోకములో నీకు మహిమకరముగా, లోకానికి మాదిరిగా, సంఘములో మాదిరిగా జీవించటానికి నీ బిడ్డలందరినీ సిద్ధపరుచు. రేపు మే నెలలో జరిగే 3 రోజులు కూడిక కొరకు ప్రార్థిస్తున్నావు. దేవా, నీ బిడ్డలను సిద్ధం చేయము.
రేపటి నుండి జరిగే ఏప్రిల్ నెలలో 27 నుండి జరిగే కూడికల కొరకు హెబ్రోను మందిరములో ప్రార్థిస్తున్నావు. అక్కడ కూడా నీ కార్యాలు జరిగించు. మా గ్రామమంతా మీ వాక్యమును విని ఎవరి ద్వారానైతే ఏమి కొందరు నమ్ముకునేటట్లు దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము చదువుకుని ధ్యానించిన మాటలు మా కొరకు దేవా భద్రం చేయమని, వాటి ప్రకారంగా నడుచుకోవటానికి మమ్మల్ని మెళుకువతో నింపమని, భక్తిహీనులు కాకుండా భక్తి గలవారుగా నీ కృపలు ఎదుగునట్లుగా చేయమని మరి మధు కొరకు ప్రార్థిస్తున్నాం. కొన్ని రోజుల మట్టి కాలుతో బాధపడుతున్నాడు. మధుని దీవించి ఆ కాలుని క్రమక్రమముగా బాగు చేసి మరలా నీ మందిరానికి రాగలిగేటట్లుగా ఆ బిడ్డను ఆశీర్వదించమని, తన కుటుంబాన్ని దీవించమని. ఈరోజు కూడా కొందరు రాలేదు ఆరాధనకి, వారిని కూడా వారితో మాట్లాడి మరొకసారి రాజీయమని వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి పంపించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.